ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం హాఫ్ కందిపప్పు అనమాట. కడిగి ఉంచాను, అరగంట అయింది. ఇవి పోపులు: ఆవాలు, జీలకర్ర, వాము, మిర్చి, వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసాను. ఇది తాలింపు అనమాట. వేసాను ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వామును. ఆ ఎండుమిర్చి సరిపోతుంది అనమాట. చాలా కారం వచ్చేస్తుంది, కారంగా ఉంది. సరిపోయినంత ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. కారం వేస్తే ఇంకా బాగోదు అనమాట, టేస్ట్ మారిపోద్ది. బియ్యం పప్పు వేసాను. వేసి కాసేపు వేపి ఉప్పు, పసుపు, సరిపోయినంత ఉప్పును పసుపు వేసేసి నీళ్ళు వేసేస్తే 4 విజిల్కి ఆపుకుంటే బాగుంటుంది అనమాట. 3 గ్లాసులు నీళ్ళు పులిసి పెట్టుకుంటే ఇంకేటి వేయక్కర్లేదు. ఈ పావుకాయతో కానీ, నిమ్మకాయ పచ్చడితో, నిమ్మకాయ ఊరగాయ ఉంటుంది కదా, దాంతో కానీ, అల్లం పచ్చడితో కానీ, లేదంటే పల్లీలు చట్నీ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. గ్లాసులో నీళ్ళు వేసాను. ఉప్పు, ఇప్పుడు ఉప్పు చాలకపోయినా తర్వాత వేసుకోవచ్చు అనమాట. చాలా గట్టిగా ఉందనుకోండి, కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి వేడి నీళ్ళు ఇందులో కలుపుకోవాలి. చూపిస్తాను అది కూడా. పసుపు వేస్తాను అంతే. మూత పెట్టేసి 4-5 విజిల్లు ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇందులో కొంచెం వేడి నీళ్ళు మెదిపేసి శుభ్రంగా కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టుకొని జారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఏదైనా నిమ్మకాయ పచ్చడి కానీ, అల్లం పచ్చడి కానీ, శనగపిండి పచ్చడి, శనగ పలుకుల పచ్చడి కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా రావాలన్నమాట. చాలకపోతే ఉప్పు కొంచెం కలుపుకోవచ్చు, టేస్ట్కి సరిపడినాను. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఓకేనా? బాయ్.